యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొత్త తెలుగు సినిమా తండేల్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 5 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా 10 రోజుల్లో తండేల్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 64 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళనాడు నుంచి 8 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 9 కోట్లు 1 మిలియన్ మార్క్ టచ్ అయింది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా తండేల్ సినిమా 10 రోజుల్లో 84 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. మేకర్స్ ఆల్రెడీ 100 కోట్ల పోస్టర్ దింపారు నిన్ననే, 10 రోజులకి 100 కోట్లని. బట్ యాక్చువల్గా వచ్చింది 84 కోట్లే. కొద్ది కలెక్షన్స్ ఎక్కువ చేసి చెప్తారు ప్రమోషన్స్ కోసం. ఇక ఈ 84 కోట్లు అనేది నాగ చైతన్య కెరియర్లోనే హయ్యెస్ట్ అనమాట. ఇంతకుముందు 70 కోట్లతో మజిలీ సినిమా ఉన్నింది, ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. 84 కోట్లు అనేది నాగ చైతన్య కెరియర్లోనే నంబర్ 1 కలెక్షన్స్. ఇక త్వరలోనే 100 కోట్లు అందుకోబోతుంది. ఈ సినిమా 3వ వారం 4వ వారం ఎండ్ కల్లా ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ అయితే వస్తుంది సినిమాకు. ఇక ఈ 84 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 18 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 10.5 కోట్లకు అమ్మితే 18 కోట్లు వచ్చాయి. అంటే 7.5 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 5.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు అండ్ కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఈస్ట్ వెస్ట్ కలిపి 12 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి మనకు 15 కోట్ల షేర్ వచ్చింది. అంటే 3 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది ఆంధ్ర వరకు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్ల కొంటే 10 రోజుల్లో 40 కోట్ల షేర్ వచ్చింది. అంటే 12.5 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక, తమిళనాడు, హిందీకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేరు, 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ పాన్ ఇండియా లెవెల్లో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, కొద్ది కష్టమే. సో ఓవర్సీస్లో సినిమా కమర్షియల్గా నష్టమే డిస్ట్రిబ్యూటర్లకి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 37 కోట్లకు కొంటే 48 కోట్ల షేర్ వచ్చింది 10 రోజుల్లో. అంటే 11 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం మళ్ళీ వర్కింగ్ డేలు స్టార్ట్, కలెక్షన్స్ తగ్గుతాయి. సో ఈ వీక్లో నాకు తెలిసి 90 కోట్ల వరకు వెళ్తుంది గ్రాసు. మళ్ళీ వీకెండ్లో పెరుగుతాయి, వచ్చే వీకెండ్లో 3వ వారం వీకెండ్లో. ఇక 4వ వారం వీక్లో 100 కోట్లకు వెళ్ళిపోతుంది. నాగ చైతన్యకి మొట్టమొదటి 100 కోట్ల సినిమా కాబోతుంది ఈ తండేల్. అది మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా తండేల్. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 84 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 48 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 37 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 37 కోట్లు వెనక్కి వచ్చి మరో 11 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.